అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గతంలో మనకి ముంతా సైక్లోన్ వచ్చింది. ముంతా సైక్లోన్లో మనం అందరం కూడా అటు ప్రజలు, ఇటు అధికారులు, తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా కలిసికట్టుగా మనం అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా దాని నుంచి మనం బయటపడడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చే తుఫాన్కి దిత్వా అని పేరు పెట్టారు. ఇది మనకు తెలుసు, లాస్ట్ 2 days నుంచి కూడా న్యూస్లో వస్తుంది. శ్రీలంక దేశాన్ని అయితే టోటల్గా డివాస్టేషన్ చేసి అన్నట్టుగా మనం కూడా చూస్తున్నాము. అది ఇప్పుడు టువర్డ్స్ ఇండియా నుంచి, అంటే సౌత్ నుంచి ఇట్లు నార్త్ వైపు ప్రయాణిస్తుందని మనకి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. సో దీని ప్రభావం మనకి ప్రకాశం జిల్లాలో 14 మండలాల్లో, అంటే మనకి వెస్ట్రన్ ప్రకాశంలో కనిగిరి నుంచి ఇట్లా టువర్డ్స్ ఎన్జీపాడు వైపు మనకి 14 మండలాలు ఇందులో ఉన్నాయి. ఆ 14 మండలాలు కనిగిరి, కొండేపి, కొత్తపట్నం, మద్దిపాడు, మర్రిపూడి, ఎన్జీపాడు, ఒంగోలు, పామూరు, పీసీపల్లి, తర్వాత పొన్నలూరు, ఎస్ఎన్పాడు, సింగరాయకొండ, టంగుటూరు అండ్ జరుగుమల్లి. సో ఈ 14 మండలాల్లో హెవీ రెయిన్ఫాల్స్, దాంతోపాటు హెవీ విండ్స్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి మనకు వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి మండలంలోనూ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాము. తర్వాత ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా మండల్ రిపోర్ట్ చేస్తున్నారు. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ నుంచి కూడా టీం మనకి వచ్చింది, వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. సో వాళ్ళు నియర్లీ 30 people మనకి డిప్లాయ్మెంట్ జరిగింది. అండ్ దే ఆర్ ఆల్సో రెడీ విత్ ఆల్ ద ఎక్విప్మెంట్ అండ్ ఆల్సో దే ఆర్ రెడీ ఫర్ ఎనీ ఎవెంచువాలిటీ. సో లాస్ట్ టైం చాలా బాగా చేశారు. ఇది అదేవిధంగా ఈసారి కూడా ఏ విధమైన సంఘటన జరిగినప్పటికి కూడా వారు రెస్పాండ్ అవ్వడానికి మనకు రెస్పాండ్ టీం కూడా ఉంది. సో ఇందులో భాగంగానే ఈరోజు నిన్న ఈరోజు కూడా మనం ప్రీ సైక్లోన్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం స్టార్ట్ చేసాము. ఈ ప్రీ సైక్లోన్ యాక్టివిటీస్లో మనకి అక్కడ ఆ మండలం హెడ్ క్వార్టర్స్లో, తర్వాత మనకి ఎక్కడైతే వలనరబుల్ ప్లేసెస్ ఉన్నాయో, మనకిప్పుడు కోస్ట్ లైన్ ఉంది, అక్కడ అంతా కూడా ఈ ఫిషింగ్కి వెళ్ళేటువంటి కమ్యూనిటీ ఉన్నారు కాబట్టి ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంది, వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఉన్న రిపోర్ట్ ప్రకారం అందరూ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు, ఎవరు కూడా వేటకు వెళ్ళలేదని చెప్పేసి సమాచారం ఉంది. సో తర్వాత లాస్ట్ టైం మనకు మొంతా సైక్లోన్ వచ్చినప్పుడు ఏ ప్లేసెస్ మనకు మునకకు గురైనయో, ఏ రోడ్స్ మనకి డ్యామేజ్ అయినాయో, ఏ హౌసెస్ మనకి ఇనండేషన్ అయిందో ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకుని అక్కడ ఉన్న ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. సో మనకి మండలాలతో పాటు ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి మున్సిపాలిటీస్లో ఒంగోలు ఉంది. ఒంగోలు చాలా ఎక్కువ లాస్ట్ టైం మొంతా సైక్లోన్కి ఎఫెక్ట్ అయింది. ఆ ఎక్స్పీరియన్సెస్ని కూడా మైండ్లో పెట్టుకుని ఒంగోలులో ఉన్నటువంటి ఏవైతే ఛానల్స్ అడ్డుగా ఉన్నాయో, అంటే ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఛానల్స్ అన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి తొలగించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ కార్పొరేషన్కి వాటర్ ఫ్లో, మెయిన్ వాటర్ ఫ్లో అంతా కూడా ఈ మన పోతురాజు కాలువ అండ్ నల్ల కాలువ అని చెప్పేసి 2 ఉన్నాయి. ఈ రెండింటిని కూడా ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా క్లియర్ చేయడం జరిగింది. తర్వాత ఈ 2 కలిసిన చోట నుంచి మనకి టువర్డ్స్ సీ వైపు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న అబ్స్ట్రక్షన్ ఉంది, అది కూడా ఈరోజు పంచాయతీరాజ్ ఇంజనీర్స్ కూడా తొలగించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రీవియస్గా ఉన్న ఎక్స్పీరియన్స్ని మైండ్లో పెట్టుకుని వాటర్ లాగింగ్ లేకుండా క్లియర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించి అందరికీ కూడా మనం కమ్యూనికేట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఎక్కడైతే బోర్ వాటర్ ఉన్నదో ఆ ఏరియాలో ఆల్రెడీ కొంచెం అడ్వాన్స్గా వాళ్ళు
ప్యాడీ వేయడం వల్ల ఇప్పుడు అది కోతకొచ్చి ఉన్నది. దాన్ని ఒక 5 days పోస్ట్పోన్ చేయమని చెప్పేసి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాము. సో మేము కూడా అక్కడ విలేజెస్లో అన్ని ప్లేసెస్లో కూడా టామ్ వేసి మా ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి అందరు రైతులకి అందరూ కూడా చెప్పడం జరిగింది. సో దయచేసి ఒక 2-3 రోజులు దీన్ని మీరు పోస్ట్పోన్ చేస్తే దెన్ మనకి ధాన్యం పాడవకోకుండా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క సైక్లోన్ని ఎదుర్కోవడానికి మొత్తం జిల్లా వ్యాప్తంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా రెడీగా ఉంది. సో నా విన్నపం ఏమిటంటే మీ ద్వారా ప్రజలెవరూ కూడా రేపు ప్రయాణాలు పెట్టుకోవద్దని, అదేవిధంగా రేపు మనకి జరుగుతున్నటువంటి పీజీఆర్ఎస్ను కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఎవరు కూడా ప్రయాణాలు పెట్టుకోకుండా ఇంటి దగ్గరే ఉంటే వాళ్ళందరికీ కూడా క్షేమము. రెండోది ఏంటంటే మనకి రెయిన్తో పాటు విండ్స్ కూడా ఉంటాయని చెప్పేసి అన్నారు కాబట్టి రోడ్ అబ్స్ట్రక్షన్స్ వస్తాయి. సో దయచేసి ఎవరు కూడా ప్రయాణాలు చేసుకోవద్దండి. సో ఇంటి దగ్గర ఉండండి. మనకి ఎక్కువ టైం ఉంటుందని చెప్పలేదు, 1 or 2 days అన్నారు కాబట్టి రేపు ఎల్లుండితో ఇది ఆల్మోస్ట్ డిసిపేట్ అయిపోతుంది. సో ఈ 2 రోజులు కొంచెం కేర్ఫుల్గా ఉండాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. స్కూల్కి సంబంధించి అంటే ఈరోజు రాత్రికి చూసి వర్షాన్ని బట్టి మనం లోకలైజ్డ్గా సెలవులు ఇమ్మని కూడా చెప్పాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా అంతా కూడా కాదు, ఎక్కడైతే మనకి వర్ష ప్రభావం ఉన్నట్టు మండలాలు ఉన్నాయో ఆ మండలాల వరకు కూడా హాలిడే డిక్లేర్ చేయమని చెప్పేసి అన్నాము. అది కూడా ఇప్పుడు నైట్ చూసిన తర్వాత డిఈఓ గారు డిక్లేర్ చేస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.